అందరికీ మన్నాత దేవునికి మరి గత నెలంతా కాచి కాపాడి మనందరినీ కూడా మరి కొత్త నెలలోకి మొదటి రోజు మొదటి ఆదివారంలోకి దేవుడి మనందరిని ప్రవేశపెట్టిన దాన్ని బట్టి దేవుడికే మహిమ కలుగాక. పరిశుద్ధ గ్రంథం నుంచి యోధా పత్రిక 1వ అధ్యాయం ఉంటుందండి. అది 14-15 వచనాలు. యోధాము రాసిన పత్రిక 14వ అధ్యాయం 15వ వచనం 14వ వచనం 15వ వచనం ఆదాము మొదలుకుని 7వ వాడైన హానోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లనెను, ఇదిగో అందరికిని తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటినీ గూర్చియు భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చియు వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. ప్రార్థన చేసుకుందామండి. మహాగరుడైన పరలోక తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు ప్రభువా, స్తుతులు స్తోత్రాలు. గతించిన కాలం నుంచి గత నెల వరకు కూడా కాచి కాపాడి లోకంలో ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నా, ఎంత భయంకరమైన రోగాలు ఉన్నా కూడా ప్రభువా మమ్మల్ని అందరినీ కూడా లోపల ఉన్న వారందరినీ కాసి మరలా కొత్త నెలలోకి ప్రవేశపెట్టావు ప్రభువా, స్తోత్రాలు. నాయన ఈ క్షణం నుంచి జరగబోయే ప్రతి పనిలోనూ కూడా ప్రభువా మిమ్మల్ని ఘనపరిచే విధంగా, మిమ్మల్ని మహిమపరిచే విధంగా, మా జీవితాలన్నీ అర్పించే విధంగా, మమ్మల్ని నడుచుకునే విధంగా మాకు అవకాశం ఇమ్మని, ప్రతి పనిలో కూడా ముందుగా మీ పనిలో తోడుగా ఉండి మా తర్వాత మా పనులలో మీరు తోడు నడిపించమని, అలుపుని దీనుని అయోగ్యుని ఎందుకు పనికిరాని వాణ్ణి ప్రభువా నాలో నుండి మీరు మాట్లాడబోయే ప్రతి వాక్యం ద్వారా ప్రతి ఒక్కరితో మాట్లాడించమని, ఘనత మహిమ ప్రభావం మీరే పొందమని త్వరగా పెళ్లి కుమారుడు గారు అదనని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామాన్ని బట్టి మిక్కిలి వినయంగా బ్రతిమాలి విడిచినాం పరమ తండ్రి, ఆమేన్. రాకడ ధన్యులే భువిలో ఎటు చూసిన వినపడుచుండు, రాకడ ధన్యులే భువిలో ఎటు చూసిన వినపడుచుండు, నన్ను నా జనాంగములను సిద్ధపరచుము దేవా, నన్ను నా జనాంగములను సిద్ధపరచు దేవా, సన్నిధి నిలువు నాలో నీ సన్నిధి నిలువు. దేవునికి స్తోత్రం. మరణాత. మరి గత నెల వరకు, గత వారం వరకు కూడా మనం దేవుడిలో బలపడే విషయాల గురించి దేవుడు మాట్లాడించుకున్నాడండి. ఇప్పుడైతే ఆయన రాకడ అతి సమీపంగా ఉంది. ఈ నెల అంతా కూడా మరి 1వ తారీఖు నుంచి మరి మనకి ఈ నెల అంతా కూడా రాకడ మరి మహోత్సవాలు ఎప్పటి నుంచో జరుగుతుంది. 2వ రాకడ మహోత్సవాలు మరి మన ప్యారిస్లో చేసుకుంటున్నాం, చాలా చోట్ల జరుపుకుంటున్నారు. 2వ రాకడ గురించి మరి మనం అయితే పండగలుగానో లేకపోతే మరి ఇదో ఆచారంగానో చాలా మంది తీసుకుంటున్నారండి. వాక్యం అనేది బలిపీఠం మీద మాట్లాడించడం అంటే ఒకటి మాత్రం గమనించుకోండి. నేను ఒక వ్యాపారస్తుడిని నాలో నుంచి మాట్లాడించుకుంటున్నాడు. ఎందుకంటే ఎవరి సైతాన్ని దేవుడు మాట్లాడించుకుంటాడండి. ఎందుకంటే దేవుడికి పూర్తిగా హృదయాన్ని ఇచ్చిన వాడి చేత ఎవరి చేతనైనా ఒక పనిముట్టుగా వాడుకుంటాడు. అంతేగాని ఎక్కడి నుంచో వచ్చి ఏదేదో మాటలు చెప్పేసి వెళ్ళిపోతాడని దయవించి ఎవరేమనుకోవద్దు. ఎందుకంటే అనుకుంటే వల్ల మనకే ఇబ్బంది కలిగిన పరిస్థితులు వస్తాయి. మరి ఉన్న కాన్షియన్స్ లేకుండా దేవుడు మాట్లాడతాడు. మళ్ళీ 6 రోజుల దాకా కూడా
మరి ఆయన ఉన్న పరిస్థితుల్లో ఎక్కడైనా ఒకవేళ సువార్త ప్రకటించుకున్నా కానీ దేవుడి వాక్యం అనేది నేను చెప్పలేను. మరి అందు గురించి దయవించి అందరూ గమనించుకోవాలి. మరి యోధా రాసిన పత్రిక, యోధా పత్రిక అది 1వ అధ్యాయం ఉంటుందండి. మరి ఈ ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా మరి ఎన్ని ఉన్నాయండి? మొత్తం ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? పాత నిబంధనలో 37 పుస్తకాలు ఉన్నాయి, 39 పుస్తకాలు సారీ. మరి కొత్త నిబంధనలో 27 మొత్తం 66 పుస్తకాలు. మరి బైబిల్ని తర్జుమా జరిగిందండి. పాత నిబంధన 39, మరి కొత్త నిబంధనలో 27, మొత్తం 66 గ్రంథాలు, 66 పుస్తకాలుగా మరి అమూల్యమైన అంశాలు దేవుడు తెలియపరిచాడండి. ఎవరి చేత అంటే పామరులు, చదువు రాని వారి ద్వారా దేవుడు ఈ బైబిల్ గ్రంథాన్ని మరి తర్జుమా మరి చేశాడు, రాశాడండి. మరి ఒక్కరి ద్వారా కాదు, 16 మంది ద్వారా ప్రకటన గ్రంథం వరకు. మరి ఈ అంశాలు అన్నీ కూడా చాలా అద్భుతమైన అంశాలండి. ఏదైతే దేవుని వాక్యంలో ఉందో అదే నెరవేరుతుంది ఇప్పుడు. మరి చూడండి, చాలామంది ప్రార్థన ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా ప్రార్థనలో ఎలా మెలగాలో, ఎలా ఉండాలో, దేవుడు ఎలా బలపడాలో అనేది దేవుడు వాక్యం ద్వారా తెలియపరిచాడు. తర్వాత మరి బలి అర్పణ, రక్త ప్రోక్షణ అనేది కూడా 2వది ప్రకటన గ్రంథం వరకు కూడా చెప్తూ వచ్చింది. మరి ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు కూడా చెప్పబడినది క్రీస్తు 2వ రాకడ. దేవునికి స్తోత్రం. మరి ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా క్రీస్తు రాకడంటే కొత్త నిబంధనల నుంచే దేవుడు మరి యేసు ప్రభు గారి గురించి ఉంది కదా. మరి ఆది కాండం నుంచి ఎలా ఉంటుందంటే చూడండి, ఆది కాండం నుంచి కూడా దేవుడి గురించి ప్రవచనాలు, ప్రవక్తల ద్వారా, దేవుడి ప్రవచనాల ద్వారా, యెషయా ద్వారా, ప్రవక్త అనే యెషయా ద్వారా 53 అధ్యాయంలో ఉందండి. మన కోసం ఆయన ఏమైందండి? మనందరి కోసం దరిద్రుడు అయ్యాడని చెప్పాడండి. మన దరిద్రత అంతా కూడా ఆయన మోసాడు, మన కోసం గాయాలు పాలయ్యాడండి. మరి ఆ ప్రవచనము అప్పుడు యేసు ప్రభు వారు పుట్టారా? పుట్టలేదు. అయితే క్రీస్తు 2వ రాకడ గురించి మరి యోధా రాసిన పత్రికలో మరి పాత నిబంధన కాలం గురించి చూడండి, హానోకు గురించి, హానోకు ద్వారా దేవుడు తెలియపరిచాడండి. ఆదాము మొదటివాడైతే హానోకు ఎన్నోవాడండి? ఎన్నోవాడే చెప్పగలరా? హానోకు 7వ వాడు. దేవుడికి స్తోత్రం. చూడండి, హానోకులు బైబిల్ గ్రంథంలో 7 ఉన్నారండి, 4 ఉన్నారు. హానోకు ఎంతమంది ఉన్నారండి? 4. అందులో కయ్యూను కుమారుడు హానోకు, మరి ఏరోదు కుమారుడైన హానోకు, మరి మిద్యాను కుమారుడైన హానోకు, రూబేను కుమారుడైన హానోకు. దేవుడికి స్తోత్రం. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలండి ప్రతి మాట కూడా. 4 హానోకులు ఉంటే దేవుడు ఏరేదు కుమారుడైన హానోకుని మరి శరీరధారిగా ఆయన పరలోక రాజ్యానికి తీసుకెళ్ళండి. దేవుడికి స్తోత్రం. భూమి మీద ఎంతమంది మానవులు ఉంటే కొంతమందే వెళ్ళే విధంగా రాగంలో ఎత్తబడే వాళ్ళు ఉన్నారండి. చూడండి, అలా కాకుండా ఇప్పుడు క్రీస్తు చూడండి 2000 సంవత్సరాల క్రితం పాపులను రక్షించడానికి వచ్చాడండి. యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చాడండి? మొదటి రాకడ పాపులను రక్షించడానికి వచ్చాడు. 2వ రాకడ పరిశుద్ధ సంఘం కోసం వచ్చాడండి. దేవుడికి స్తోత్రం. ఎవరైతే సంఘంలో పరిశుద్ధంగా ఉన్నారో వారందరినీ కూడా తీసుకెళ్ళడం కోసం వచ్చాడండి. ప్రతి ఒక్కరు వెళ్ళడానికి అవకాశం లేదు. ఇప్పుడు సంఘాలు స్థాపించారు, విశ్వాసం తయారు చేసుకున్నారు. మొన్నటి వరకు కూడా వాక్యం నువ్వు ఎలా జీవించాలి, ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలనేది దేవుడు వాక్యానుసారంగా మాట్లాడాడు. ఇప్పుడు ఏంటంటే సంఘాన్ని పరిశుద్ధంగా ఉంటేనే తీసుకెళ్తాడు. అంతేగాని మనం సంఘంలో పరిశుద్ధంగా ఉండాలంటే మనం శుభ్రంగా బట్టలు వేసుకుని స్నానం చేసి తలాంటివి సంఘానికి మొత్తం పరిశుద్ధత కాదండి. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూసేందరు. దేవునికి స్తోత్రం. లోకంలో విషయాలు కానీ, లోకాంశాలు కానీ, దుర్భాష కానీ, లోకాశలు కానీ,
బంగారం పిచ్చి కానీ మరి ఈ లోకంలో పిచ్చినన్ని కూడా మనిషి ఉండకూడదు. ఏ పిచ్చి ఉండాలంటే ఒకటే పిచ్చి ఉండాలండి, అది దేవుని రాకడ కోసం ఎదురు చూసే ప్రతి ఒక్కరికి భక్తి అనేది ఆయన కోసం ఎదురు చూడాలి. ఇవన్నీ కూడా అపోస్తలుడైన పౌలు గారు అంటే ఈ లోకాన్ని నేను పెంటవల్లే ఎవరండి నేను యోచిస్తున్నాను, ఇది పెంట లోకం. లోకం ఎలా ఉంటుందంటే ఉన్నప్పుడు ఊరాకు ఉంటుంది, నీ దగ్గర లేనప్పుడు ఊరాకు చూస్తుంది, నీ దగ్గర డబ్బు ఉంటే ఊరాకు ఉంటుంది, డబ్బు లేనప్పుడు ఊరాకు ఉంటుంది. ఒక తీరంటే ఏ మనిషి తీరంటే అదే నిన్న నేడు రేపు ఏకరీతి కూడా మన ప్రభు యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం. మరి ఈ యొక్క ఏరేదు కుమారులైన హానోకు మరి దేవుళ్ళు నడిచాడంటే గొప్ప విశ్వాస వీరుడండి. ఆయన దేవుల్లో భయభక్తులు గలవాడు. దేవుడి మాటకి మరి ఏవైతే చెప్పాడో దేవుడు దాని ప్రకారంగా నడుచుకున్నాడు కాబట్టి, వాక్యానుసారంగా నడుచుకున్నాడు కాబట్టి ఆయన దేవుడితో నడిచేలేడండి. దేవునికి స్తోత్రం. మరి చూడండి, మనం కూడా ఇప్పుడు రాకడ పండుగ చేసుకున్నాం, శుభ్రంగా అన్ని పిండి వంటలు తయారు చేసుకున్నాం, అయిపోయింది, మళ్ళీ సంవత్సరం దాకా లేదనుకుంటాం కదండి. రాకడంటే మనం కూడా పరిశుద్ధ సంఘంలో మనం ఎత్తబడుతున్నామా లేదా, మనం అందరం కూడా మరి రాకల్లో మనం ఆయన చెప్పిన ప్రకారంగా నడుచుకున్నామా లేదా అనేది దేవుని వాక్యం సెలవిస్తుందండి. మరి చూడండి, ఈ యోధా రాసిన పత్రిక ఆదాము మొదలుకొని 14వ వచనంలో 7వ వాడైన హానోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లనెను, ఇదిగో అందరికి తీర్పు తీర్చుకుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చియో. చూడండి, ఇక్కడ ఒక వాక్యం చాలా జాగ్రత్తగానండి. వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చియో అంటే చాలా జాగ్రత్తగా ఆ మాట చూడాలండి. భక్తిహీనులు అంటే దేవుడి గురించి ఎరగని వారండి. దేవుడి గురించి ఎరగని వారిని నేను ఏర్పాటు చేసుకున్న నువ్వు కూడా వారిని రాంగ్ ట్రాక్లోకి తీసుకెళ్ళిపోతున్నావు. ఎందుకంటే నీకు ఒక పని చెప్పాను, నా పని చేయి నీకు చెప్పాను. చెప్పినప్పుడు నువ్వు భక్తిహీనుల గురించి ఒకసారి సరిగ్గా చూడండి. వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నింటినీ గూర్చి భక్తిహీనులైన పాపములను తన విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చి వారిని ఒప్పించుటకు ప్రభు తన వేవేల పరిశుద్ధ పరివారముతో వచ్చెను. దేవునికి స్తోత్రం. మనకు తీర్పు తీర్చడానికి నేను రాకుండా వస్తాడండి. నిన్ను భక్తిహీనత ఇప్పుడు దేవుని ఎరగని వారు అన్ని జనాంగాలకి దేవుని మాటలు చెప్పి బలమైన మాటలు చెప్పి నేను ఒక పరిశుద్ధ సంఘంలో విశ్వాసంగా ఉండి నడిపించుకోమని నీకు బాధ్యత చెప్పినప్పుడు నువ్వు భక్తిహీనులను భక్తిలోకి తయారు చేయడానికి నిన్ను నేర్పిస్తే నువ్వు వారితో సమానంగా నువ్వు వ్యవహరిస్తున్నావు. కాబట్టి రెండవ రాకల్లో నీకు తీర్పు చెప్పడానికి దేవుడు వస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. అందుకనే ఎవరెవరు క్రియలు ఎవరెవరి పనులు ఇలాంటియో వారి పనులన్నింటికి నేను లెక్క చెప్పి వారికి జీతము నేను సిద్ధము చేశాను. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 11వ వచనంలో వారి జీతాన్ని నేను రెడీ చేశాను. ఎవరు ఏం చేశాడో, ఎవరు దేనికోసం పాటుపడుతున్నారో, నేను అప్పు చెప్పిన పని ఏం చేస్తున్నారో దాని అన్నింటికి కూడా నేను లెక్క చెప్పి జీతం రెడీగా చేశాను. నేను పరిశుద్ధులుగా ఉన్నాయి, నీతిమంతులుగా ఉన్నాయి. నేను త్వరగా వచ్చుచున్నాను. దేవునికి స్తోత్రం. చూడండి 16వ వచనంలో వారు తమ దురాశలు చొప్పున నడుచుచు తమ దురాశలు చొప్పున నడుచుచు లాభము నిమిత్తము మనుషులను కొడియాడుచు సొనుగువారును తమ గతిని గూర్చి నిందించు వారినై ఉన్నారు. వారు నోరు డంబమైన మాటలు పలుకును. చూడండి, మరి వాక్యం చెప్పినా లేకపోతే సంఘం నడిపించినా కానండి మనం ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా దేవుడి వైపు చూస్తూ మాట్లాడుతూ ఉండాలండి. దేవుడి తీర్పుకి ఎప్పటికప్పుడు దేవుడి తీర్పుకి మనం భయపడతా ఉండాలి మనం అందరం కూడా. అందు గురించి ఆయన ప్రవచనాలు ఎప్పుడండి, ఇది హానోకు మరి క్రీస్తు పుట్టక ముందే ప్రవచనాలు మరి తిరిగి అంటే ఆది కాలం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా
దేవుడు రెండవ రాకడ గురించి దేవుడు ప్రవచనాలు అలా తెలియపరచుకుంటానే వచ్చారండి. మరి మనం చూడండి, యెషయా గ్రంథంలో కూడా మరి దేవుని గురించి, రెండవ రాకడ గురించి, ఆయన మన గురించి మరి మొదటి రాగంలో మనందరం పాపం నుంచి రక్షించడానికి, వ్యాధులు రక్షించడానికి ఏ రీతిగా అయితే చూడండి, ఆయన వదక చేపట్టిన గొర్రె పిల్లలాగా ఉన్నామని చెప్పేసి అని ఆయన ప్రవచనంలో తెలియపరిచారు. మరి మనకి ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా భక్తులు ప్రవచించారండి. మరి పాత నిబంధన కాలం నుంచి కూడా భక్తులు ప్రవచించారు, ప్రవక్తలు ప్రవచించారు, ఆధ్యాత్మికమైన ప్రవక్తలు ప్రవచించారు. మరి చివరకు దేవదూతలు కూడా తెలియపరిచారండి. దేవునికి స్తోత్రం. అపోస్తలు కూడా ప్రవచించారండి. మరి వచ్చిన వారు ఆలస్యం చేయకుండా మరి ఈ యొక్క మాటను తెలియపరచాలని మరి దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, యోహాను సువార్త 14:1 యోహాను సువార్త 14:1 ఒకసారి చదువుతామండి. మీ హృదయం గురించి అవును అవునండి. ఆమేన్. ఆమేన్. చాలమ్మా. చూడండి, మీ హృదయమును కలవరపడనీయుకుడి, దేవుని యందు విశ్వాసమించుచున్నారు, నా యందు విశ్వాసమించుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచి వెళుచున్నాను. అంటే మొదటి రాగంలో దేవుడు చెప్పిన మాట చూడండి, మీ హృదయాన్ని కలవరపడకనీయకండి. ధర్మశాస్త్రం ఏ రీతిగా నడుచుకోమన్నాడో అదే రీతిగా మనం అందరం కూడా నడుచుకోవాలి. లోకంలో తీరు కానీ, లోకంలో ఇప్పుడు వచ్చిన మరి భయంకర వ్యాధుల వల్ల కానీ, ప్రకంపన వల్ల కానీ, వైరాగ్యాల వల్ల కానీ, ఇబ్బందుల వల్ల కానీ, బాధల శోధల గురించి మీరు కంగారు పడద్దు అన్నాడండి దేవుని వాక్యంలో. మరి దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేను స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకుని పోదును. దేవునికి స్తోత్రం. చూడండి, ఆయన ఏం చెప్పారండి? యేసు ప్రభు వారు శరీరధారిగా వచ్చినప్పుడు చెప్పిన మాటలండి. నేను వెళ్ళుచున్న స్థలమును మార్గముకు మీకు తెలియనని చెప్పాను. దాని ముందు చూడండి, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేను స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోవదును. దేవునికి స్తోత్రం. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము తెలియనని చెప్పాను. మరి చూడండి, మన కోసం, మనందరి కోసం నివాస స్థలాలు ఏర్పరచడం కోసం, నిత్య జీవం నడిపించడం కోసం ఆయన మొదటి రాకంలో వెళ్ళారండి. తర్వాత రాకంలో మనందరినీ కూడా మరి అపోస్తుల ద్వారా మాట్లాడించిన మాటల ద్వారా మరి సంఘాలు ఏర్పరిచి, పరిశుద్ధమైన సంఘాలు ఏర్పరిచి మనందరినీ కూడా పరిశుద్ధులుగా ఉంచి ఆయన రెండో రాకంలో ఆయన యొక్క నివాస స్థలంలో మరి మనందరం కూడా జీవించడం కోసం, 1000 ఏళ్ల పరిపాలన జీవించడం కోసం మనందరం కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు రెండో రాకడికి రావడానికి మనందరినీ కూడా సిద్ధపడమని చెప్పారండి. దేవునికి స్తోత్రం. మనమందరం కూడా మరి చూడండి, మాట యోధా ఈయన యేసు ప్రభు వారు మరి ద్వితీయోపదేశ కాలంలో యేసు ప్రభు వారి తండ్రి చెప్పిన మాట ఏంటంటే, ద్వితీయోపదేశ కాండము 4:5-7 ఏలనగా, ద్వితీయోపదేశ కాండము 4:7 ఏలనగా మనము ఆయనకు మొర్ర పెట్టినప్పుడు మన దేవుడైన యెహోవా
మనకు సమీపంగా ఉన్నట్టు. దేవునికి స్తోత్రం. ఆయన మొరపెట్టగా నాకు ఉత్తరం ఇచ్చాను. చూడండి, మనం అడిగినట్లనే కూడా సమాధానం ఇచ్చే దేవుడు మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు. అదే వచ్చిందో చూడండి, మరి ఏ గొప్ప జనములకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు? ఎంతో మంది ఈరోజు చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారండి. అలాగా ఇది వరకైతే 14 రోజులు 20 రోజుల్లో మరి వైరస్ వల్ల టైం ఉండేదండి. ఒకవేళ వైద్యం చేయించుకోవడానికి ఏదైనా చేసుకోవడానికి టైం ఉండేది. ఈ మధ్యకాలంలో చిన్న పిల్లల కాడ నుంచి పెద్ద వయసు వాళ్ళు కూడా 2 రోజుల్లో 3 రోజుల్లో ఫలానా కంప్లైంట్ తెలియకుండానే మరి చాలా భయంకరంగా మరణాలు చూస్తున్నామండి. మనకి ఏదైనా శోధన వస్తే మొర పెట్టగా ఏమన్నాడండి? ద్వితీయోపదేశకాండం 4:7 ఏలనగా మనం ఆయనకు మొర పెట్టినప్పుడు ఎలా మన దేవుడైన యెహోవా మనకు సమీపంగా ఉన్నట్టు, మన ప్రభువు మన సమీపంగా ఉన్నట్టు మనకి లోకంలో ఎవరు సమీపంగా ఉన్నారండి? ఈరోజు 2000 సంవత్సరాల నుంచి మరి దేవుడు వాక్యం ద్వారా అందరికీ కూడా మరి విన్నపించుకుంటున్నాడండి. లేకపోతే అందరినీ కూడా చంటి పిల్లలు చెప్పినట్టు చెప్తున్నాడండి. సంఘాల ద్వారా మాట్లాడుతున్నాడు. ఏ రకంగా జీవించాలి, ఏ రకంగా ఉండాలి, రెండవ రాకడ అతి సమీపంగా ఉన్నది అని చెప్తుంటే ఈరోజు చూడండి, సంఘాల్లో బలపడిన వారు సీనియర్లు కూడా ఈరోజు మన గతంలో కొన్ని మాటలు చెప్పుకున్నాం. ఒక సాగరవాడు ఒక చెరువు దగ్గర బట్టడానికి వెళ్తాడండి 2 గంటలు. ఓ బాగా ఉంటాడు, బండలు పట్టింది బాగా ఉండింటే ఆ బంట కింద ఓ 50 కప్పలు ఉన్నాయండి. 50 కప్పలు ఉంటే అతను టైం ప్రకారంగా 11 గంటల నుంచి 2 గంటల వరకు బాగా వెళ్ళిపోతుందంటే ఈ లోపల కొత్త కప్ప వచ్చిందండి. కొత్త కప్ప వచ్చి ఆ కప్ప అందులోకి వచ్చేటప్పటికి సాగరుడు ఒక దెబ్బ వేసేటప్పుడు దాని మీద అమ్మ అంటున్నదండి, బాబు అంటున్నది కప్ప. అంటే ఈ కప్ప బెదిరిపోతుంటే మిగతా కప్పలని అన్నాడు, నీకు తెలియదు కప్ప, మేము ఎన్నో రోజుల నుంచి ఎన్నో నెలల నుంచి చూస్తున్నాం. ఆడు 11 గంటల నుంచి 12 గంటల దాకా 1 గంటల దాకా కొట్టేసి వెళ్ళిపోతాడు. ఇది మామూలే, నువ్వేం జరగదు అని చెప్పేసి ఆ వచ్చిన కప్పనే ఆ బయట వేసి కప్పకు ధైర్యం చెప్తాడు. ఈరోజు 2000 సంవత్సరాల నుంచి సంఘాలు స్థాపించాడు దేవుడు. సంఘంలో ఆరితేరిపోయిన జనాంగం, ఆరితేరిపోయిన విశ్వాసం ఉన్నారండి. అందులో నాలాంటి కూడా కొత్త విశ్వాసి వచ్చేటప్పటికి యేసు ప్రభు 2వ రాకడలో వచ్చేస్తున్నాడు. ఆయన చెప్పిన పని చేయకపోతే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు అంటే, అయ్యి బాబోయ్ నరకానికి వెళ్ళిపోతాను బాబోయ్ అని పక్కన అంటే ఊరుకోవాలా నా చిన్నప్పుడు వ్యక్తులు పాస్టర్ గారు రాగడం యేసు ప్రభు వస్తున్నారు. లేకపోతే ఇలాగ చెప్పిన ఇవన్నీ కూడా ఇవన్నీ మామూలే, మన 10 మందే పుట్టిదే అని ఈరోజు సంఘాలు పెరగడం కాకపోవడానికి కారణం ఎదటి వ్యక్తిని బలపరచబడిన విశ్వాసం కూడా. దేవుడికి స్తోత్రం. ఈరోజు ఏమవుతుంది, పక్క సంఘంలో ఉన్న విశ్వాసుల్ని కొత్త విశ్వాసులు బలపరచకుండా ఈ పాచారంగా చెప్తాడు. మొన్న సంవత్సరం పెట్టాడు 2వ రాకడ పండుగ, ఈ సంవత్సరం కూడా పెడతాడు, ఇలా పెడతా ఉంటాడు. ఇలా అలాగే అంటారు యేసుప్రభు సార్ అతని పుట్టిదే అని ఈరోజు సంఘంలో విశ్వాసుల్ని కొంతమంది చూడండి బలహీనపడుతున్నారండి. ఇందాక యువతవాస పత్రికలో మాట అదే మాట్లాడుతున్నాడు దేవుడు. ఏం మాట్లాడుతున్నాడండి? మరి బలహీనపరుచుకున్న బలహీన నుంచి తీర్పులకు వచ్చాను, నేను సంఘం తయారు చేసుకున్నాను, తయారు చేసుకుని 2వ రాకడ వస్తున్నప్పుడు నా సంఘస్థుల్ని నా సంఘ విశ్వాసానికి వాళ్ళు చేస్తున్నారు ఈరోజు. మరి అందు గురించి నేను తీర్పు చెప్పడానికి వచ్చానంటున్నాడండి దేవుడు. ఈరోజు ఎన్నోసార్లు వాక్యం ద్వారా మీరు సువార్త ప్రకటించండి, కొత్త వారిని తీసుకురండి అని ఎన్నోసార్లు దేవుడు మాట్లాడిస్తున్నాడండి. ఇక్కడ నుంచి మాట్లాడాలి, మన సొంత విషయాలు మాట్లాడడానికి కుదరదు. ఒకవేళ సొంత విషయాలు మాట్లాడితే 2వ రోజులు మాట్లాడిన దేవుడు ఏదో రకంగా అడగపరిచి ఊరు దాకా దగ్గరికి ఊరు బాటలో కూడా రాడండి. మరి ఈరోజు మన అందాల నిత్య సంఘంలో ఉన్న కారణం ఏంటంటే ఈ విశ్వాసము
కొంతమంది విశ్వాసాలు బలపరచలేకపోతున్నాడు. దైవికుడి ఇంటికి వెళ్ళి క్యాకేసి రావడానికి దైవికుడి బాధ్యత కాదండి. ఈ బాధ్యత అంతా కూడా మన మీద ఉంటుంది. మనందరినీ బాధ్యత. సంఘం బలంగా నడవడానికి కారణం మన విశ్వాసం అందరినీ కూడా కారణం. దానికి జీతం దేవుడిస్తాడండి. దేవుడు మన ఊరికే ఆయన కూడా తీర్చుకోడు. దేవుడు తీర్చుకోవడానికి మీరు చెప్పిన దానికి పని ఎక్కువ దేవుడు. ఆయనే అమర కోటీశ్వరుడు. ఆయన ఆకాశం వాకి నింపిస్తానండి. మన పాలికలు అవసరం లేదండి, ఆయనే కూడా నింపిస్తాడు. ఆయన పాలికలు మన పాలికలు అవసరం లేదు. ఈ హృదయంతో పాటు అనేది దేవుడికి కావాలి. మనం అందరం కూడా మరి చూడండి, ఈరోజు మరి యేసు ప్రభువాన్ని రెండో రావడం కోసం ఎలా పిలుస్తున్నారంటే యేసుని నోటి మాట ద్వారా పిలుస్తున్నారండి. రెండవది ప్రార్థన ద్వారా, మూడవది పాటల ద్వారా పిలుస్తున్నారు. ఎలాగండి? నోటి మాట ద్వారా, ప్రార్థన ద్వారా, పాటల ద్వారా పిలుస్తున్నారండి. మరి అసలైన ప్రభు చూడండి, మరి మనం యేసు ప్రభుని ఎలాగో మనం పిలుస్తున్నాడు. మనందరం కూడా బైబిల్ విషయంలో ఉన్న వాళ్ళు మరణాత మరణాత అంటే ప్రభు యేసు త్వరగా రమ్ము. దీంట్లో మూడు రకాలుగా ఉందండి. ఒకటి ప్రభు యేసు వచ్చుచున్నాడు. మరి రెండవది ప్రభువుని యేసు వచ్చుచున్నాడు, ప్రభువుని యేసు వచ్చును, ప్రభువుని యేసు త్వరగా రమ్ము. అంటే మనం ప్రభువుని యేసు త్వరగా రమ్ము అన్నానికి ప్రభువుని యేసు రమ్మన్నాయంటే వచ్చిన తర్వాత మనం అందరం కూడా ఆ రాకల్లో మనం ఎత్తబడే వారిలాగా ఉన్నామా, లేకపోతే గుండెలు బాదుకునే వారిలాగా ఉన్నామా? చూడండి, ప్రకటన గ్రంథము 3:7 ఒకసారి చదవండి. ప్రకటన గ్రంథము 1:7 ప్రకటన గ్రంథము 1:7 ఇదిగో ఆయన మేఘారూఢ వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయన చూచును, ఆయనను పొడిచిన వారిని చూసెదరు, భూజనులందరూ ఆయన చూసి రొమ్ము కొట్టుకుందరు. మనం రొమ్ము కొట్టుకునే వాళ్ళగా ఉన్నావా, రాకల్ని ఎత్తబడేలాగా ఉన్నావా? మనం అనేది కావాలండి. చూడండి, ప్రభు యేసు త్వరగా రమ్ము అది పిలిచిన మనం ఎలాగున్నాం? ప్రార్థన చేసేవారు ప్రభు యేసయ్యా, మేము ఈ భూమి లేక భూమిలో పాపుల మధ్యలో ఉన్నాము, పాపులుగా ఉన్నాము. నువ్వు ఈ పాపంలో మేము చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి ప్రభువా, నువ్వు రెండో రాక వస్తే మేము అందరూ ఎత్తబడేలా ఉన్నామని చెప్పి ప్రార్థన చేసినప్పుడు, ఆయన రాకల్లో వచ్చినప్పుడు మనం అందరం కూడా బుద్ధి గల కన్యకులుగా ఉన్నావా, లేకపోతే బుద్ధి లేని కన్యకులుగా ఉన్నావా అనేది మనం అందరం కూడా మన గుండె మీద చేయాల్సిన ఆలోచించిన అవసరం ఉంది. మరి అలాగే పాటల ద్వారా కూడా మనం యేసు ప్రభువుని రెండవ రాకల్లో చూడండి ఎత్తబడే గురించి మనం అందరం కూడా మనం పాటల ద్వారా కూడా దేవుని కనపరుస్తున్నాం. మనం అందరం కూడా పాటల ద్వారా కనుక దేవుని కనపరిచినప్పుడు ఆయన మన పాటలకు సమాధానం చెప్పి మనల్ని రాకల్లో ఎత్తబడే విధంగా మనం ఉన్నావా లేదా అనేది మనం ఆలోచించవలసిన విషయం మనకు ఉందండి. ఎప్పుడైనా సరే దేవుడి వాక్యానుసారంగా మనం జీవించి వచ్చిన ఒక దొరబాబు గారే కానీ, ఒక పాస్టర్ గారే కానీ, లేకపోతే ఇంకొకరు కానీ వచ్చి దేవుడు మాట్లాడుకుంటూ ఉంటాడండి. ఈరోజు మనల్ని చూడండి, మనం విన్నప్పుడు ఆయన ప్రశ్న వేసినప్పుడు చూడండి, మనం భూజనులందరూ ఆయన చూసి రొమ్ము కొట్టుకుందరు. మనం ఆ కోటలో ఉన్నావా, దేవుడు రాకుండా ఎత్తపడే కోటలో ఉన్నావా? భూజనులందరూ అంటే దేవుడు ఎరగని వారు. మనం పిలిచినా వస్తాడో పిలవకపోయినా వస్తాడండి. దేవుడు పిలిచినా వస్తాడు, పిలవకపోయినా వచ్చినప్పుడు మరి పిలిచినా పిలవాలంటే మరి పూజలు కొంతమంది పిలవనప్పుడు వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా రొమ్ము కొట్టుకుంటారండి. ఆ రొమ్ము కొట్టుకున్నప్పుడు ఆయన వేసే ప్రశ్న ఏంటంటే, మీరేం చెప్తారంటే, ప్రభువా నేను రెండవ రాకలో నీతో పాటు నీ యొక్క తండ్రి రాజ్యంలోకి నేను వెళ్ళాలనుకున్నాను, కానీ అంటే నీకు వచ్చే స్థానం లేదు, నీకు అవకాశం లేదు, నో ఎగ్జిట్, నా ద్వారా రావడానికి నీకు అవకాశం లేదన్నాడు. ఏమిటంటే నేను చెప్పిన ప్రకారం నువ్వు చూపించలేదు, అది
ఎవరెవరికి ఉంటారో తెలియదు, చెప్పేవాడికి లాభం ఉంటుందో తెలియదు, లేకపోతే ఎవరు ప్రతి ఒక్కరికి కూడా వారి క్రియను బట్టి దేవుడు మరి చెప్తూ ఉంటాడండి. చూడండి, దేవుడు రాకల్లో మనం పాట పాడిన వాళ్ళం ఉంటామండి. పాట పాడినప్పుడు ఎలా పాడుకుంటాం చూడండి. రాకడ సమయంలో కడుపూర శబ్దముతో యేసును చేరుకునే విశ్వాసము నీకుందా? రాకడ సమయంలో కడుపూర శబ్దముతో యేసును చేరుకునే విశ్వాసము నీకుందా? రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా, రావయ్యా యేసునాథా వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా, రావయ్యా యేసునాథా వేగమే రావయ్యా. రాకడ సమయములో కడుపూర శబ్దముతో యేసుని చేరుకునే విశ్వాసము నీకుందా? యేసయ్యా రాకడ సమయములో ఎదిరేగే రక్షణ నీకుందా? యేసయ్యా రాకడ సమయములో ఎదిరేగే రక్షణ నీకుందా? లోక ఆశలపై విజయము నీకుందా? లోక ఆశలపై విజయము నీకుందా? రాకడ సమయములో విశ్వాసము నీకుందా? దినమంతా దేవుని సన్నిధిలో వాక్యం కొరకు ఆకలి నీకుందా? దినమంతా దేవుని సన్నిధిలో వాక్యం కొరకు ఆకలి నీకుందా? యేసునాథునితో సహవాసము నీకుందా? యేసునాథునితో సహవాసము నీకుందా? రాకడ సమయములో కడుపూర శబ్దముతో యేసుని చేరుకునే విశ్వాసము నీకుందా? విశ్వాసం నీకుందా? దేవునికి స్తోత్రం. మరి చూడండి, ఇవన్నీ కూడా ఆదివారం వచ్చి ఏదో మామూలుగా ఆదరించుకుని 4 మాటలు చెప్పేస్తున్నాడని ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా అనుకోవద్దు, దయచేసి. ఎందుకంటే ప్రతి వారం చెప్పిన మాటలు ఉంటే ప్రతి క్షణం కూడా నాకు మానవుడు అనేవాడు సహాయం ఎవరు కూడా నాకు లేదండి. మానవుడు సహాయం అనేది నాకు ఎవరు ఇవ్వలేదు. కానీ ఏ మానవుడు సహాయం లేకుండా నువ్వు జీవిస్తున్నావా, నువ్వు బతుకుతున్నావా, రోడ్డు మీద భూమి మీద నువ్వు బతుకుతున్నా ప్రశ్న వేస్తారని మీరు. ఎవరి పని లేకుండా బతికేస్తున్నావా, ఎవరి పాటలు కట్టుకున్నా బతికేస్తున్నావా అనే ప్రశ్న మీద ఉంటుంది. కానీ నేను ప్రభు సహాయం కూడా నేను ఈవేళ జీవిస్తున్నానంటే దేవుడికి స్తోత్రం. ఈవేళ మనమందరం కూడా ఎప్పుడు చెప్పిన అదే మాట, ఇదే సహాయం మనందరం కూడా దేవుడి దగ్గర తీసుకోవాలండి. ఈవేళ ఒక 10 మంది చేసే పని నేను ఒక్కనే చేస్తున్నాను. 10 మంది చేసి ఒక్కరు చేసినా 10 మంది చేసినా కానీ పదవుతుందని దేవుడు సహాయం చేయకపోతే ఒక లేను పని కూడా మనం చేయలేము. మరి ఈరోజు ఒక్కొక్కసారి ఆలోచించే అసలు ఇంత వర్క్ టీం వర్క్ ఎలా చేయగలుగుతున్నాను, ఇంతమందిని ఎలా చేసుకున్నాను, 1,000 మందితో నేను ఎలా వ్యాపారం చేయగలుగుతున్నాను అంటే అది 100% దేవుడి యొక్క సహాయంతో, దేవుడి యొక్క సహవాసంతో నేను బ్రతుకుతున్నాను. దేవుడికి స్తోత్రం. నేను చెప్తానండి, నేను పుట్టుక నుంచే గొప్ప తెలివైన వాడు కాదు. చదువులో అనుకుంటూ నాకు 6th క్లాస్ నుంచి కూడా అందిస్తున్న మార్కులే. ఒకసారి 7 మార్కులు వస్తే మా నాన్నగారు చాలా సంతోషించారు. మా నాన్నగారికి 7 మార్కులు వచ్చి ఎంతకంటే 10 మార్కులు 7 వచ్చాయి. ఊరంతా చెప్పాడు మా తాత 10 మార్కులు. ఆ రోజుల్లో ఎప్పుడు వచ్చినా సున్నాయా తుక్కు కింద కొట్టేసాడు మా తాత. అలాగే 7th క్లాస్ ఎలా పాస్ అయ్యో తెలియదండి, 10th క్లాస్ ఎలా పాస్ అయ్యో తెలియదు. నిజంగా బలిపేదని చెప్తున్నాడు. ఇంటర్ ఎలా పాస్ అయ్యో తెలియదు, డిగ్రీ ఎలా పాస్ అయ్యో తెలియదు. నువ్వు నీ తల్లి గర్భంలో నీకు కుటుంబంలో నీ పనులు నా పనులు నీపై వేశాడు అన్నాడు దేవుడు. దేవుడు ఏర్పాటు ఉన్నవాడు
చదువుకున్నా చదువుకోకుండా, పని చేసినా పని చేయకుండా దేవుడు అలా ఇస్తూ ఉంటాడండి. దేవుడికి ఇస్తూ ఉంటారా? ఇది హృదయంలోకి వచ్చి మాటలు నేను చెప్పు పొందించుకోవడం కోసం ఎవరికి చెప్పరండి. దేవుడికి లెక్క చెప్పుకునే సమయం వస్తుంది. రొమ్ము కొట్టుకునే వాళ్ళు ఆయన ఉండకూడదు అనుకుంటున్నా నేను. అందుకనే అనుక్షణం కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ మాట ద్వారా బలపరచాలి. వారందరూ కూడా దేవుడికి బయట అసలు మా ఆఫీసులో వాళ్ళే ఆశ్చర్యపోతున్నారండి. నేను అంతా పట్టిన బయట ఉన్నానండి. నేను ఎక్కడ చూసినా దొరబాబు జరగాలి ఆఫీసులో కట్టు అక్కడ ఏంటి దొరబాబు అసలు ఏంటి చూడండి. మనం లేకుండా మనం పని జరుగుతూ ఉంటాయండి. ఎప్పుడు కూడా దేవుడి సహాయం ఉండాలి. అనుక్షణం కూడా దేవుడు మనతో సహవాసం చేయాలి. అందుకనే కొన్ని మాటలు చాలా మందికి ఇబ్బందికరంగా ఉంటాయేమో. దేవుడికి క్షమించండి. ఈ మాటలు కూడా దేవుడు లెక్క చెప్పుకోవాలని ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. ఎప్పుడు కూడా ఇది శాశ్వతం కాదండి. ఏది శాశ్వతం కాదు. ఎవరి శత్రువులో అని మిత్రుడిగా చేస్తాడు మన ప్రభువు యేసుక్రీస్తు వారు. దేవుడికి ఇస్తారా? నీకు అప్పుందా తీరుతాడు ఇంటికి వచ్చి. నేను ఎవరైనా పగాదని కత్తితో ఉన్నవాడిని మెడపెట్టుకు వచ్చి ముద్దు పెట్టినా చేస్తాడు ప్రభువు యేసుక్రీస్తు వారు. నేను అనిపిస్తున్నాను ఈ రోజు నేను ఒక కారు మీద 30 కిలోమీటర్లు రావడం అంతకొచ్చో తెలిసి పెట్రోల్ వేసుకుని ఈ పెట్రోల్ ఆయన కొట్టిస్తున్నాడు. నాకు జీతం ఆడేస్తున్నాడు. నన్ను అంతా ఆయన పోషిస్తున్నాడండి. నాకు రేపు పొద్దురికి ఎలా కనుకుంటే తెల్లని నాకు ఇచ్చేస్తున్నాడు. ఏ రోజుకి ఆ రోజు ఇస్తున్నాడు. మరి అన్ని ఇచ్చిన దేవుడు మనకి ఎందుకు ఇవ్వలేదు? కొంతమందికి ఆలోచన వస్తుందండి. ఎందుకు ఇవ్వలేదంటే మన దేవుళ్ళో ఎలా ఉండగలుగుతున్నాం? మన దేవుడికి ప్రారంభ స్థానం ఇస్తున్నావా, లేకపోతే మన లోకానికి ప్రారంభ స్థానం ఇస్తున్నావా? మరి చూడండి, చిన్న విషయం చెప్తున్నానండి. నిన్న కాక మన సాయంత్రం ఒక వివాహానికి వెళ్ళానండి. అన్ని జంతువుల వివాహానికి వెళ్ళాను. ఆ వివాహానికి వెళ్తే అక్కడ నేను వెంటనే వెళ్ళిన తర్వాత చాలా గట్టిగా చాలా బలంగా జరుగుతుందండి. అది వివాహం జరుగుతుంటే నేను వెనకాల కూర్చున్నాను. ఏడుకి వెళ్ళాను, ప్రార్థన చేసి వెళ్ళానండి. వెళ్ళిన తర్వాత వెనకాల కూర్చున్న తర్వాత నా పక్కన ఒక ఆయన కూర్చున్నాడు. నేను పెళ్లి చూస్తున్నానండి. అక్కడ పెళ్లి చూస్తుంటే చాలా అంగరంగ వైభవం జరుగుతుందండి. అవన్నీ కూడా ఒకటే అడుగుతున్నాను దేవుడిని. ఓ పక్కన కళ్ళ కాదుతున్నాయి, ప్రభువా ఇలాంటి కూడా నీ పనులు వాడుకుంటూ ప్రభువా అని మనసులో మాట్లాడుతుంటే కళ్ళ కాదుతున్నాయి. అంతేగాని అది ఎంత అట్టహాసంగా చేసుకుంటున్నారో, ఎంత మంచి పంటలు పట్టుకున్నారో, ఎంత గొప్ప వాడుతున్నారు, ఎంత డబ్బు ఉన్న వాళ్ళు చూడలేదని నేను అందరినీ కూడా నీ పనికి పలుకులుగా వాడుకుంటున్నావా అని అనుకునేటప్పటికి కూర్చున్న తర్వాత నా పక్కన ఒక ఆయన కూర్చుంటే ప్రభు అన్నాడు, ఒరే నువ్వు ఇప్పుడు నీ పని చేస్తావా లేదా? నీ పని చేస్తావా లేదంటే నా పని మర్చిపోయాను. ఎందుకంటే అక్కడ ఏదో ఒకటే దేవుడి సువార్త ప్రకటించాలి. ఈ లోపల పెళ్లి కూతురు తల్లి వచ్చి ఆ పక్కన అంటుందండి, ఈ నా పెద్ద కొడుకండి, ఈ నా పెద్ద కొడుకుగా చెప్పేసి వెళ్ళిపోయింది. చెప్పిన తర్వాత అప్పుడు మాట్లాడుతుంటే ఏమంటే మాది కృష్ణా జిల్లాలో మచిలీపట్నంలో ఉన్నాం, మీరు అక్కడ విజయవాడలో మరి మా అబ్బాయి వెళ్ళిపోయారు. మా అబ్బాయి ఎవరిలో మా అమ్మాయిని తీసుకుందాం అనుకున్నాడు, కానీ ఆ అబ్బాయి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడండి. అందు గురించి మా మాట లేదు, అమ్మాయిని పెళ్లి చేసాము, అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ చెప్పానండి. అన్న తర్వాత మాట చెప్తుంటే లోన నా ఆత్మ నీకు నా గురించి ఏం చెప్తావు అనేటప్పటికి విని అంటాడు. ఇలాంటి పనులకి దేవుడు ద్వారించి ప్రభుత్వారండి. నేను కూడా చాలా ఎన్నో చేశాను, లోకానుసారంగా జీవించాను. కానీ ఇవాళ దేవుడి పని చేసుకుంటాను కాబట్టి దేవుడు తన ఉన్నత పరిస్థితుల్లో నిలబెట్టాడని చెప్పేసి ఒక 5 నిమిషాలు దేవుడు సువార్తగా ప్రకటించాలని ఎలా పెట్టాడంటే ఆయన దగ్గరికి చెప్పాడండి. దేవుడికి ఇష్టవారా చాలా మంది వెలిగిగా ఉంటారండి. ప్రభుత్వం చెప్పడానికి సిగ్గు, ఎవరు చెప్తే ఏమనుకుంటారు. ఎప్పుడు కూడా దేవుడి మాటలు చెప్పడానికి దేవుడు చూడండి, ఇంతమంది అన్ని జనాలలో ఎవరి సహాయం ఎవరు ఈ రోజు ఎంతో కొన్ని వేల మందిలో జీవిస్తున్నారంటే ప్రతి మనిషి కూడా ప్రేమించే వాళ్ళని చేశారు. మన తలాంతులు మన హృదయంలో ఎలా ఉన్నాయో మన హృదయంలో తలాంతిని బట్టి వాళ్ళ ద్వారా ప్రేమ చూపిస్తూ ఉంటాడండి. నీ హృదయంలో దేవుడు పనిచేసే ఒరికి నీలో ఉందా, నీ హృదయంలో ఉందా, దేవుడు సుమారు ప్రేమించే హృదయం నీకు ఉందా అంటే వాళ్ళు ప్రేమించేలా చేస్తాడండి. నీకు లోకాశ ఉన్నాయా, దుఃఖాశ ఉన్నాయంటే నీకు ద్వేషించేలా చేస్తాడు దేవుడు. అందుకని దేవుడు ఏమన్నాడంటే భక్తిహీనులని నువ్వు భక్తిహీనులుగా తయారు చేస్తున్నావంటే నీకు తీర్పు చెప్పడానికి అన్ని జనంలో చూడండి
యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా. చూడండి, పాట పడితే కానీ ఇంత రిఫరెన్స్ లో మనం జాగ్రత్త చూసుకున్నారండి. అన్య జనుల్లో ధన్యత చూపుచు మా ఏం చదువుకున్నామండి, బావా ప్రభు దేవత అప్పటికి తీసుకురాడండి. ఆయన ఎక్కడికి వెళ్ళండి, మొన్న తిరుపతి వెళ్ళి గుండె తీసుకొచ్చాడు. ఏమన్నాడండి, ప్రభు దేవాన్ని అక్కడికి తీర్చాడు. ఎందుకంటే అన్ని జనుల్లో ధన్యత, దేవుడి మీద ధన్యత చూపుచు. అది ఎప్పుడు కూడా అన్ని జనుల చేత దేవుడు గొప్పవాడు ఎప్పుడైతే అనిపించావో, ఈ పరలోక రాజ్యంలో 2 రాకలు ఎత్తబడడానికి 100% రెడీగా ఉంటుంది. దేవుడికి స్తోత్రం. మన సిగ్గుపడే వాళ్ళు ఉన్నావా, రొమ్ము కొట్టుకునే వాళ్ళు ఉంటాం. ఏ బ్యాచ్ అంటే రొమ్ము కొట్టుకునే బ్యాచ్ మనం ఉంటాం. సిగ్గుపడే వాళ్ళు ఉన్నామంటే రాకునే. మరి చూడండి, యొక్క ప్రతి పనులు కూడా దేవుళ్ళు మనం రొమ్ము కొట్టుకునే వాళ్ళు ఉండకూడదు. చూడండి, దేవుడు రాకులు ఎత్తబడేలా ఉన్నారు. కాబట్టి మరి మనమందరం కూడా మరి ధన్యత చూపించి దేవుళ్ళు మనమందరం ప్రేమ కలిగే వాళ్ళ ఉండాలని మరి రాకడ ఈ మొదటి రోజు, రాకడ పండుగ మొదటి రోజుల్లో మరి దేవుడి చెప్పిన మాట ద్వారా మనమందరం కూడా తీర్పుకి మరి చూడండి, ఆయన తీర్పులో మనం ఇబ్బంది పడే వాళ్ళు ఉండాలి. ఆయన తీర్పులో మనం రాకలు ఎక్కబడే ఉండాలని కాబట్టి ఉండాలని మరి ఇంతవరకు మనకు అవకాశించిన దేవాది దేవుడికి, అద్భుత కుమార్ గారికి, గారికి, సత్యప్రసాద్ గారికి, అమ్మగారికి, సంఘస్థులకి, గ్రామస్తులకి, మరి నిన్న వాటిలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నిండు వందల మరణాతలు మరణాత మహాగణ పరలోక గదిని ఘనమైన నామమున వందనాలు ప్రభువా. నాయన ఇప్పుడు వరకు నా ద్వారా మాట్లాడిన మాటల ద్వారా ప్రతి ఒక్కరిని బలపరచండి. ఎవరైతే బలహీనంగా ఉన్నారో వారందరినీ బలపరిచి, బలంగా ఉన్న వారిని గొప్ప సాధనాలుగా వాడుకోమని, ఇంకా రక్షణ లేని వారికి రక్షణ ఇప్పించి మీరు 2వ రాకల్లో మా సంఘాలన్నీ ఎత్తబడే విధంగా రొమ్ము కొట్టుకునే వారిగా ఎవరు ఉండకుండా ప్రతి ఒక్కరూ కూడా బలమైన సాధనాలుగా వాడుకొని విన్న వారందరినీ బలపరచండి. ఎవరెవరు ఏ అవస్థలు ఉన్నాయో ప్రతి అవస్థల్లో కూడా తోడు నడిపించమని, నాయన ఈ రోజు నుంచి జరగబోయే ప్రతి పండుగలోనే కూడా మీరు సహాయం ఆర్థికంగా బలపరచమని దైవజనులకి, అమ్మగారికి, అయ్యగారికి, చిన్నయ్య గారికి, చిన్నమ్మగారికి, సంఘస్థులకి అందరినీ కూడా ప్రభు నాయన ఆశ్రయించి, కుటుంబాలను ఆశ్రయించి, అలాగే నేను చేసుకునే వ్యాపారంలో తోడుగా ఉండండి. అలాగే ప్రభు నా తల్లిదండ్రుల రక్షణలోని ప్రభు ప్రతి ఒక్కరిని దీవించి ప్రభు మా సంఘాన్ని వచ్చే వారానికి గొప్ప సాక్షి నిలబెట్టమని, ఘనత మహిమ ప్రభు మీరే పొందమని త్వరగా పిండి కుమారుడుగా నారెడ్డి శాఖమైన నామాన్ని బట్టి మీకు వినయంగా బ్రతిమాలి పరమ తండ్రి.